మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు నగరంలో అశోక్ నగర్ కాలనీలో అయితే ఒక విద్యార్థి స్కూల్ విద్యార్థి కాలనీలో వెళ్తుండగా కరెంటు స్తంభం అబ్బాయి మీద పడే టైంలో అబ్బాయి కూడా వెంటనే తప్పించుకోవడం జరిగింది. త్రుటిలో ప్రాణాలు అయితే కాపాడుకోవడం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణం, ఆ నిర్లక్ష్యానికి గల కారణం ఎవరో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఇదే కాలనీ వాసులు వాళ్ళు ఉన్నారు. ఇంతగా ఇక్కడ ఏం జరిగింది, ఈ కాలనీలో అబ్బాయి మీద ఎలా స్తంభం పడే ప్రయత్నం జరిగింది, ఎందుకు పడిద్దాం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని చెప్పండి. మీ కాలనీలో ఒక స్కూల్ విద్యార్థి పైన ఒక స్తంభం పడే ప్రయత్నం జరిగింది. ఆ స్తంభం పడే టైంలోనే విద్యార్థి తప్పించుకున్నాడు, త్రుటిలో తప్పించుకున్నాడు. ఎలా జరిగింది? ఎలా అంటే ఉదయం 7:30 కల్లా స్కూల్ పిల్లలు వస్తారు. అంత లోపల ఇక్కడ పని చేసే వాళ్ళు ఇద్దరు వచ్చి వాళ్ళు దాన్ని కాలువని సరి చేస్తున్నారు. సరి చేసే టైంలో రాళ్ళు పీకుతుంటే అది ఆ స్తంభం వచ్చి ఒర్లి పడింది. దానికి తట్టుకోలేక ఈ స్తంభం కూడా కింద ఒర్లి పడింది. అంత లోపలే ఆ స్కూలు పిల్లోడు అక్కడి నుండి వస్తుంటే నేను గట్టిగా క్యాకేశాను, అరే పోతావరా చచ్చిపోతావరా అంటే వాడు అట్టే ఉరికినాడు. ఆ విధంగా ఇది జరిగింది. ఇది మాత్రం కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగానే జరిగింది. అసలు ఇక్కడ కాలువ మేము వద్దన్నాం ఫస్ట్ రోజులనే దొగేటప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ ఉంది కాలువ, ఇది ఎందుకు ఇంత లోతు తీయాల్సిన పని కూడా లేదు అనగా అందుకే వచ్చినాక అక్కడ ఆపాం కాలువని. నువ్వు ఆడదాకానే ఇప్పించి తర్వాత అది ఇంకా పెండింగ్లో ఉంది అది అని చెప్పినాకనే దాని గురించి పెండింగ్ పెట్టినాం. తర్వాత కాంట్రాక్టర్ కూడా చెప్పినాం, ఇది స్తంభం శిథిలంగా ఉంది, దీన్ని ఏదన్నా సర్జ్ చేయండి ఎలక్ట్రీషియన్ వాళ్ళకి చెప్పి అది ఇదంటే వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పినాడు. దానివల్ల ఇప్పుడు స్తంభం పడుతుందని చెప్పేసి మీరు కాంట్రాక్టర్కి చెప్పారా? చెప్పాం. ఫస్ట్ రోజు ఇంకా గుంత దూకం ముందే చెప్పినాం, ఈ స్తంభం ఈ విధంగా స్థితిలంగా ఉంది, ఇది పడిపోతుంది, దాదాపు 60 సంవత్సరాలు అది, దాన్ని మొత్తం ఆ కట్ట ఉంది కాబట్టి నిలబడిపోయింది కట్ట, అది దానికోసం స్తంభం పడుతుంది అంటే అది స్తంభం ఒరిగినందుకు ఆ బ్యాలెన్స్ తట్టుకోలేక ఈ స్తంభం ఇరిగి దప్పని పడింది. ఆ బండి డ్యామేజ్ అయింది. తర్వాత పిల్లోడు చనిపోయేది. తర్వాత ఇక్కడ నుండి ఇద్దరు వచ్చే వాళ్ళు కూడా తప్పించుకున్నారు, కేకలు వేస్తే అటే వెళ్ళిపోయినారు. మొత్తం విరిగి మిద్దె మీద, తర్వాత ఈ గోడలకి అంతా అగ్గిరవలు నిప్పులు ఎగిలినాయి. దాని విధంగా జరిగింది. దీని మీద ఏమైనా ఫిర్యాదు చేస్తారా? కాంట్రాక్టర్ పైన ఏమైనా నిర్లక్ష్యంగా కారణంగా జరిగిందని చెప్పేసి ఫిర్యాదు చేస్తారా? కాంట్రాక్టర్ ఏమంటాడు? కాంట్రాక్టర్ ఏముంది, నాకు మున్సిపాలిటీ చెప్పినారు, నేను దాని ప్రకారం నేను ఫాలో అయినాను, అది కరెంట్ వాళ్ళు చూసుకుంటారు అని చెప్పినాడు కాంట్రాక్టర్. అంతే, దాని గురించి మనం వాళ్ళకి అనలేము వీళ్ళని ఏమనలేము. సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా ఏది కూడా చేయకూడదు వర్క్స్ కానీ ఆ సేఫ్టీ ప్రికాషన్ తీసుకున్నారు లేదా? వాళ్ళు తీసుకోలేదు, ఏం తీసుకోలేదు ఇంతవరకు. ఎవరు కూడా మున్సిపాలిటీ అయినా ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి చూడలేము మా దగ్గరికి. ఎవరైనా కానీ వాళ్ళ కాంట్రాక్టర్ కానీ ఒక విధంగా వచ్చినాడు, కార్పొరేటర్ ఒకసారి వచ్చిపోయినాడు, ఎవరు వాసు గారు. బాలుడికి కూడా ఏమి కాలేదు కదా అందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు ఇప్పుడు కూడా. మళ్ళీ దాని గురించి మనం వాళ్ళు మాత్రం ఎవరు ఇక్కడికి వచ్చి ఇంతవరకు కూడా ఎవరు వచ్చి చూడపోలే, మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ. కాంట్రాక్టర్ కూడా రాలేదు ఇంతవరకు ఇక్కడ. దానికోసమే ఇది పెండింగ్లో పెట్టినారు. మళ్ళీ ఇట్ట ముందుకి వెళ్తుందా లేకుంటే ఇడికే ఆపేస్తారా అది ఇంతవరకు తెలియదు మనకి. ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పిదం ఉందంటారా లేదంటే కాంట్రాక్టర్ తప్పిదం ఉందంటారా? 100% కాంట్రాక్టర్దే, ఎలక్ట్రిక్ వాళ్ళది ఎటువంటి సంబంధం లేదు వాళ్ళకి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎమ్మడే ముందు చెప్పాలి వాళ్ళకి, మేము ఈ పక్క కాలువ తీస్తున్నాం, మీది ఏమన్నా ఉంటే స్తంభాలు ఉంటే వచ్చి చూసుకోండి అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి దానికి ఏదో ఒకటి మరమ్మతు చేసేవాళ్ళు. దాని గురించి ఏం చేయలే వాళ్ళు. దానివల్ల అందుకే కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే ఇది. అది చూడండి, ఇదే కాలనీలో మరి కొందరిని అడిగి తెలుసుకుందాం ఈ ప్రమాదం జరిగింది, ఎందుకు జరిగిందో అసలు ఈ కారణం ఏదో మనం తెలుసుకునే ప్రయత్నం మరి కొందరు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఇంటి శివార్లోనే వీళ్ళే దగ్గరుండి కూడా అబ్బాయి వెళ్తుంటే కూడా అబ్బాయిని హెచ్చరించారు, కింద పడతాదని చెప్పేసి హెచ్చరిస్తే అబ్బాయి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళడంతో త్రుటిలోనే ఆ స్తంభం అబ్బాయి మీద పడబోతూ అబ్బాయి కూడా తప్పించుకోవడం జరిగింది. చెప్పండి, ఏం జరిగింది నిన్న? అబ్బాయికి ఎలా త్రుటిలో ప్రమాదం తప్పిపోయింది? ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు డ్రైనేజీ ప్రపోజల్ పెట్టారండి, డ్రైనేజీ తీస్తున్నారు వాళ్ళు. వాళ్ళ తప్పేమంటే మరి కాంట్రాక్టర్ తప్ప లేదంటే వాళ్ళ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ వాళ్ళు తప్ప? వాళ్ళు వాటర్ వర్క్ సేమ్ డిపార్ట్మెంట్ వాటర్ వర్క్స్ వాళ్ళు కూడా వాళ్ళు మెసేజ్ పాస్ చేయాలి, ఎందుకంటే పైప్ లైన్ ఉంటుంది, కంప్లైంట్ చేయాలి. వాళ్ళకి ఎవరికి మెచ్ చేయకుండా ఆయన కొద్ది కాంట్రాక్టరు ఆయన డ్రైనేజీ కాలువ తీసుకుంటా పోతున్నాడు. అది ఏమైందంటే ఆల్రెడీ ఇది చాలా పాతకాలం నాటి ఫోల్ ఇది. మేము చెప్పినాం, మేము సార్ ఇది ఏమాత్రం జేసీబీతో దీన్ని కొట్టుకుంటూ పోయినా పడుతుందని చెప్పినాము. కానీ వాళ్ళు వినకుండా మట్టి దూగడం వల్ల ఒకదాంతో పాటు అవతల పక్క కూడా ఆ ఫోన్లు ఈ పనులు 2 పడినాయి. ఆ స్కూల్ పోయే బాలుడు ఇంతవరకు వచ్చాడు. ఇంతవరకు వచ్చి పైన మా మిత్రుడు ఉమ్మన్న ఆయన కొంచెము ఆయనకు పిల్లోనికి హెచ్చరిక లేకుంటే చనిపోతున్నాయి, స్పాట్లో డైడ్ అవుతున్నాయి.
ఆ పిల్లోని అదృష్టం, చిరంజీవి ఆ పిల్లోడు త్రుటిలో సాగు నుండి తప్పించుకున్నాడు. కానీ ఇంకా ఇకనైనా కూడా వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకరిపైన ఒకరు చెప్పుకుంటారు, కానీ ఎలక్ట్ వాళ్ళు మాకు సంబంధం లేదంటారు, మున్సిపాలిటీ వాళ్ళు మాకు సంబంధం లేదంటారు. ఇవన్నీ తప్పులు చేస్తున్నారు వీళ్ళు. మరి చర్యలు తీసుకుంటారా ప్రభుత్వం వాళ్ళు? ఇట్లా కొనసాగుతాయి. ఈ ప్రభుత్వాన్ని మాత్రం ఎవరి బాధ్యులు అనే దానికి, ఎవరు తప్పు చేసినా బాధ్యత తీసుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే బాగుంటుందని కోరుతున్నాను. ఆ అబ్బాయిది ఏ ఏరియా, ఎక్కడికి వెళ్తున్నాడు, స్కూల్కి ఆ వెళ్ళలేదు? అబ్బాయిది ఏ ఏరియా నాకైతే కరెక్ట్ గా తెలియదు. ఇక్కడ పైన వచ్చాడు అబ్బాయి, స్కూల్ పోతున్నాడు. ఇక్కడ ఇంతవరకు వచ్చాడు. ఆ సౌండ్ ఒకటి రావడము మా మిత్రుడు ఉమ్మని చెప్పడం వల్ల ఆ పిల్లడు అలర్ట్ అయ్యి బ్యాక్ సైడ్ పరిగెత్తినాడు. చుట్టూలో సమ్ సెకండ్స్ వెళ్ళిపోయినాడు ఆ పిల్లోడు. నా బైక్ మోటార్ సైకిల్ గా ఫోల్ పడింది, కొంచెం లైట్ గా డ్యామేజ్ అయింది. అది ఆ పిల్లోడు అదృష్టవశాత్తు బతికి బయట ఉన్నాడు, ఏం కాలేదు, అదృష్టం. కానీ చర్యలు మాత్రం ఎంతవరకు తీసుకున్నారో చూద్దాం, వెయిట్ చూద్దాం. ఏదైతే బాలుడు ఏదైతే స్తంభం పడి వెంటనే త్రుటిలో తప్పించుకున్నాడు, మనం చూసి ఇక్కడే స్పాట్ లో ఏదైతే మనం ఇక్కడ కర్నూలు నగరంలోని అశోక్ నగర్ ప్రాంతంలో ఇదే స్తంభమే ఇప్పుడు అయితే వెంటనే మరమ్మతులు చేశారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే వెంటనే మరమ్మతులు చేసి కొత్త స్తంభం అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది. మొత్తం చూడండి, కాలువలు తోగుతూనే ఉన్నారు. అంటే తోగే సమయంలో ఇక్కడ వరకు తోగినప్పుడు ఈ స్తంభం మీద ఎలాంటి బ్యాలెన్స్ లేదు, ఎందుకు బ్యాలెన్స్ లేదు అని తెలిసి కూడా ఎందుకు అలాగనే తవ్వకాలు చేపట్టారు అని అర్థం కావట్లేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అయితే పూర్తిగా కనిపిస్తుంది అయితే తెలుస్తుంది. అయితే ఇది పడుతుందని తెలిసి కూడా కాంట్రాక్టర్ కి వీళ్ళు చుట్టుపక్కల కాలనీ వాసులంతా చెప్పినా కూడా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగానే ఏం కూడా పట్టించుకోకుండా అలాగనే పనులు కొనసాగించే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్తున్నారు అయితే ఇక్కడ కాలనీ వాసులు. ఏదేమైనా ఇప్పుడు కూడా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా ఒక పిల్లోని ప్రాణాలు బలి తీసుకునే ప్రయత్నం అయితే జరిగింది. కానీ అక్కడ త్రుటిలో బాబు ప్రాణాలు అయితే కాపాడుకోవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు మటుకు గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాలనీ వాసులు కోరుకుంటున్నారు. ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్, కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.